Rest in peace. ఎంకరేజ్ చేయరా. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. కిట్టు అదే కిట్టు ఇంకా లేవలేదు మొద్దు ముఖపోడు ఇంకెంతసేపు అనుకుంటాడు. కిట్టు అదే కిట్టు ఏంద్రా సార్ని అక్కడ పడ్డ పోజామా మొగాన్ని మింగినట్టు ఇంత పొద్దుగాల వచ్చినావు. అరే ఏం చేస్తున్నావురా ఇంట్లో గింతసేపు అంటారా? పొద్దుగా లేచి మొక్కలు తోమాలి పనులు వేసుకోవాలని గింతసేపు అంటావారా నువ్వు? అరే నీ అవ్వ రేపటి నుంచి ఎగ్జామ్స్ లేవారా, అందుకే చదువుకున్నా నిన్న 2 దాకా. మా మేడం కుట్టింది సైన్స్ మేడం పుల్లు. అరే గదేదో సినిమాలో సునీల్ అన్న చెప్పినట్టు ఈ చదవరాలు పాస్ అవ్వటాలు మన వల్ల కాదు గానీ కొడుతు ఒక్కటే దెబ్బ లైఫ్ సెట్. నువ్వు డైలాగ్ మంచిగా అయిపోయినావు కానీ ఏం చేద్దాం అంటావు? అదే దాని గురించే మన వాళ్ళు బడికాడ మీటింగ్ పెట్టిళ్ళు. నిన్ను తీసుకోవడానికి వచ్చినప్ప రెడీ కాపో. అదే తయారై ఏం లేదు పా మనం పోదాం. అలాడున్నారా? వాళ్ళు అక్కడనే ఉన్నారు కానీ మనం పోదాంపా. అరే ప్లాన్ ఎత్తాలాడారా మీరు, ఏం చేద్దాం అంటారు? ఏదో ఒకటి చేద్దాం కానీ నచ్చ అయితే కూర్చోరా ఇక్కడ. అవురా కిటియా మరి ఏం పని చేసావు ఏం కదా మరి ఏమైనా బిజినెస్ పెడదాం మనం? అరే బిజినెస్ చేద్దాం అంటున్నావు కానీ పైసలు అయితే బాగా ఖర్చు అవుతాయి కదా, మరి ఏం చేద్దాం అంటావు? అరే మొన్న నాకు మార్కులు బాగా వచ్చినాయని మాకు రజిత మేడం బట్టలు కొనుక్కోవడానికి 3000 ఇచ్చిందిరా. ఆ పైసలు పెడదాం రా. 3000 ఇస్తాడట. 3000 ఇప్పుడు మంచిగా చదువుతామని నేను టీచర్ ఇచ్చిందా అక్కడ అలా తాత బుర్రకి వెళ్ళి తీసుకొని వచ్చి రేతులు పడతాం. హలో, నువ్వు 3 రోజుల నుంచి ఫోన్ చేస్తానా, ఫోన్లు ఇవ్వడతలేవు. ఏంది నీ కథ? ఏంది బంత బలపా? అంత అహంకారమా? నిన్ను ఎండుగొడ్డలతో నరుకుతా వినబడ్డదా? డ్రామాలు చేస్తాను నువ్వు. 4 రోజుల నుంచి ఫోన్లు ఇవ్వటక పిచ్చి డ్రామాలు చేస్తే చికెన్ టెకలు కత్తిరిస్తా. అరే మరి మా ఇంటి కాడ పాత బుక్కులు ఉన్నాయి, మరి అవి అమ్మి బిజినెస్ పెడదామా? అరే చిల్లర మాటలు మాట్లాడుతున్నా బీపీలు ఎత్తా చెప్తానా? అరే ఈ పోరగాళ్ళు బాగా ముచ్చట పెడతాను ఏంటి దాడ? నా మోకాలంతా లేవు కానీ నీకు ఇంకా బీపీలు ఎత్తుందా? కొట్ట నుంచి బాడుకోవు నీ బద్మాష్ ముఖంలో మన్ను చల్. అరే ఎవరు రాయుడు? అరే ఉర్రకుర్రా ఎవరు రాయుడు? కొంచెం బాగా కొడతా. అరే ఏం చేస్తారు రాయుడు? ఏం కొడతారు రాడు? ఫోన్ మాట్లాడి కనబడుతుంది పిచ్చ పిచ్చి కొడతారు. ఏంద్రా ఇది? అన్న మేము సక్సెస్ కాలేదానికి ఒక ఫార్ములా కనిపెడుతున్నామే, గంట పనికి ఎందుకు వస్తున్నావు అన్న? అవురా, సక్సెస్ అవడానికి కూడా ఫార్ములా ఉంటదా రా? అన్న ఉంటది. ఎందుకు ఉంటది? ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటది. అరే మరి ప్లాన్ అంటాను, ఫార్ములా అంటాను. అప్పటి నుంచి కూర్చొని ఏం ఆలోచించారా? మరి ఏమైనా ఆలోచించారా? ఏం ఆలోచించలేదు, నువ్వేమైనా చెప్తావా అని చూస్తాను. అరే మీరేం టెన్షన్ పడకుండా, నాకు మంచి కంటెంట్ ఉంది, షార్ట్ ఫిల్మ్ కంటెంట్. దాన్ని తీసి ఆహాలు రిలీజ్ చేసినాం అనుకో బొచ్చడ పైసలు వస్తాయిరా. నాకు మంచి స్క్రిప్ట్ ఉందిరా, నేను డైరెక్షన్ చేస్తా, డైరెక్టర్ ఉంటా, అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బున్నాడు, అందరం కలిసి చేద్దాం. అవరా శశిగా, మన ఊళ్ళో నీకంటే మంచి వాళ్ళ ఫోటోలు తీస్తారా? ఎవరికి ఇంత మంచి ఫోటోలు పెడితే మరి నువ్వే ఉండి ఇంకేంద్రా వీడియోగ్రాఫర్. ఏమన్నా తెల్లగా ఉన్నాడు కావాలి, సన్నీని హీరో పెడదాం. ఇంకేం సార్? అరే మరి మనకు అంత సెట్ అయింది కానీ మనకు ఒక ప్రొడ్యూసర్ కావాలి కదా. మనకి మన భాస్కర్ బాబాయ్ లేడా అనే పైసలు పెట్టిద్దాం, సెట్ చేద్దాం. ఎట్లా నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బు కూడా ఉన్నాడు, ఆయనకు అవగాహన ఉన్నది మంచిగా కిట్టిగా. ఇంకేంద్ర యాక్టర్ నువ్వు అందరం కలిసి చేద్దాం. ఇంకేంద్ర మన అందరం ఉన్నాం కదా. అది పద్ధతి అయినా అవురా తీద్దాం. ఇంకేంద్ర అంత సెట్ అయింది. ఇక భాస్కర్ ఇంటికో ఎప్పించిన కూడా ఉన్నది. మరి పారి భాస్కర్ ఇంటికో ఎప్పిద్దాం మనం. సరే మరి లెక్కనేమో కరెక్టే ఉన్నది. సేట్ ఏమో ఫోన్ చేసి 25,000 వస్తాయి ఇంకా అంటాడు. మొన్ననే పత్తికి నీళ్ళు కట్టేటప్పుడే 10,000 ఇచ్చిన, మొన్న పొలానికి మందు కొట్టేటప్పుడు మళ్ళీ 15,000 ఇచ్చిన, ఆ రోజు మందు బత్తాలు వేసేటప్పుడు 50,000 52,000 ఇచ్చిన, ఇంక 25,000 అంటాడు. సేటు లెక్క కూర్చొనేమో కరెక్టే ఉన్నది. బాబాయ్ ఇకేమో గట్టిగా రాస్తాడుగా, ఏం రాస్తానవే? ఇక సేట్ ఫోన్ చేసిండ్రా పైసలు పోతాయి అని. బాబాయ్ లెక్కల తర్వాత కానీ మన మంచి కంటెంట్ ఉన్నది వీడియో, మనం షార్ట్ ఫిల్మ్ తీద్దాం. దానికి నువ్వే ప్రొడ్యూసర్ చేయాలి. అరే చేద్దాం రా, చేసుడే గానీ తీద్దాం వీడియోలు చేద్దాం గానీ ఈ సేట్ ఫోన్ చేసి ఇంక 25,000 వస్తాయి భాస్కర్ అని ఫోన్ చేసిండు. సరే ఒక 5 నిమిషాలు బుక్ అయితే పక్కన స్టోరీ చెప్తాను నీకు నేను. సరే చెప్పు.
స్టోర్ మంచిగా ఉన్నది, నువ్వు చెప్పింది మంచిగా ఉన్నది, కానీ మరి ఏమైనా డబ్బులు అయితే ఆ రేటుకి. బాబాయ్ పైసలు అయితే అని నీ దగ్గరికి వచ్చినవే, నువ్వు ప్రొడ్యూసర్ కాబట్టి మొత్తం నువ్వే పెట్టాలి ఈసారి. ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి, వెనక సీట్ తీసుకోవాలి. మరి ఎంత అయితే అంటే ఎవరా దీనికి? బాబాయ్ మనకి ఇప్పుడు మేకప్ కిట్, కెమెరాలు అంతా కలిపి డ్రోన్ కు దానికి 2 లక్షలు అయితే బాబాయ్. ఇలా డబ్బులు ఇచ్చినాం అనుకో, ఇలా పోయి పట్టుకొస్తా సాయంత్రం, రేపు స్టార్ట్ చేద్దాం. సరే రా పోదాం, పోయి తీసుకొద్దాం, డబ్బులు స్టడీ చేద్దాం, స్టడీ చేసి తీసుకొని వస్తా, ఏదో ఒకటి చేద్దాం, తీద్దాం. మంచిగా ఉన్నది నువ్వు చెప్పింది కూడా, వీడియో అది కంటెంట్ మంచిగా ఉన్నది. పోదాం, రేపు పోయి తీసుకొని వద్దాం, తీసుకొని వచ్చి చేద్దాం. సరే బాబాయ్ మరి పోతా, చేద్దాం అప్పటికి సాయంత్రం. సరే ఇంకేంద్ర భాస్కర్ బాబాయ్ సాయంత్రం పోదాం అన్నాడు. నేను భాస్కర్ బాబాయ్ పోయి కెమెరాలు ఉన్నాయి అవన్నీ వాడుకొని వస్తాం. ఇంకేంది రేపు డైరెక్ట్ మీరు చెట్టు కిందకి రాని వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం చేయబోతున్నారా? The next day. నానా చిన్న డైలాగు, పెద్ద ఏం లేదు. నేను దాన్ని చూడు, ఓకే ఐస్ చూడు, ఎక్స్ప్రెషన్స్. అన్న ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లే అన్న. 2 ఉన్నారు, వేసేస్తా పోలా. ఓకే కట్టెలు షార్ట్ రెడీ. అబ్బే క్లైమేట్ బాగుందా? నాన్న శశి వీడియో తీసేటప్పుడు సరిగ్గా తీసి, ఎందుకంటే మన దగ్గర మానిటర్ లేదు. నాకు ఇక్కడ చూస్తా, యూ కంటిన్యూ. ఓకే ఓకే సార్. కెమెరా యాక్షన్. ఈ తొక్కల మీటింగ్ ఏంటో అర్థం కావట్లన్నయ్య. 2 ఉన్నారు, వేసితే పోలే. కట్ 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 కట్. ఏంటయ్యా అది? సరిగ్గా చెప్పాలి కదా డైలాగ్, ఇందాక చెప్పాలి కదా. ఒకసారి నన్ను అబ్జర్వ్ కరెక్ట్. ఎట్లయితే డైలాగు ఈ తొక్కల మీటింగ్ నాకు అర్థం కావట్లే అన్నయ్య. 2 ఉన్నారు, వేసేస్తా పోలా. ఇది యాక్షన్ అంటే. ఓకే చేస్తావు, బాగానే చేస్తావు, టాలెంట్ ఉంది. సో ఇప్పుడు లెర్నింగ్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లా బిగినింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్లైమేట్ బాగుందా? మంచి బూస్ట్ అయితే బాగుండేది. మన వీడియోగ్రాఫర్స్ వాళ్ళు కూడా ఎడిటర్స్ ఇంకా వస్తారు, ఇంకా రాలేదు. ఓకే చూద్దాం, తెప్పిద్దాం. మన తెప్పించి పెట్టువన్న వర్కర్లు ఉన్నారు, కెమెరా రోలింగ్ యాక్షన్. ఈ తొక్కల మీటింగ్ ఏంటో అర్థం కావట్లేదు అన్నయ్య. 2 ఉన్నారు, వేసిస్తే పోలే. ఓకేనా సూపర్, రైట్ నాన్న, రైట్ ఎక్సలెంట్. నెక్స్ట్ అంటే ఫైట్ సీన్ ఉంది వేరే లొకేషన్ లో, వెళ్దాం. రైట్ కెమెరామెన్ రావయ్యా. ఏంటన్నా ఇట్లా ఉండాలా? ఇట్లా పట్టుకొని జస్ట్ ఇట్లా గల్లా పట్టుకొని డైరెక్ట్ గుద్దాం అనుకో, అంటే గుద్దడం లేదు, జస్ట్ నార్మల్ ఇట్లా పెట్టాను. నువ్వు ఇలా 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 పడిపోయి ఆఖరి రోడ్డుకు పడిపోవాలి అంతే. ఓకే 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 రెస్ట్ రెస్ట్. ఓకే ప్లీజ్ నా అక్కడ వెళ్తా, కూర్చుంటా. యాక్షన్ అనగానే దూకాలి ఒకటి సార్. ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్. వెరీ గుడ్ నాన్న, నైస్ షాట్, నైస్ షాట్ నాన్న. గిజుడు నువ్వు ఎట్లా కూడా తెలుసా, ఉర్రికి పోయి బొత్త కూడా ఇట్లా పెట్టు, తాకిచ్చినాక నువ్వు సట్కన పోయి అడ్డం పడాలి. ఓకే వెరీ గుడ్ నాన్న, నైస్ షాట్. యాక్షన్. వెరీ గుడ్, బాగా చేస్తారా, చాలా బాగా చేస్తారు. ఓకేనా వెరీ గుడ్, టిప్ టాప్. నెక్స్ట్ టైం బాగా ట్రై చేయాలి. కెమెరా మ్యాన్ రావా, చూపెట్టు వీడియో. చాలా కష్టపడరా సనా. కొట్టు కొట్టు, లే 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 లే. పోయి మొత్తం తాగిచ్చినాక నువ్వు కట్టుకొని పోయి అడ్డం పడాలి. పెట్టురా. ఎవరని నువ్వులే వీడియోగ్రాఫర్ గా పిలిచింది?